Okay, today's message is fight for grace and miracles. అప్పుడప్పుడు నీకు పొంది ఉన్న దాన్ని గట్టిగా కూడా పట్టుకోవాలి. నువ్వు పొందిన దాన్ని గట్టిగా పట్టుకోకపోతే సైతానుడు దాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. అంటే కృప కొరకు అద్భుతాల కొరకు పోరాడాలన్నమాట. పక్కన వాళ్ళతో చెప్పండి, కృప కొరకు అద్భుతాల కొరకు పోరాడాలన్నమాట. ఎస్, యూ నీడ్ టు ఫైట్ ఫర్ సమ్ థింగ్స్. మన దేశానికి మరి స్వతంత్రం వచ్చిందంటే ఏం చేశారు మనోళ్ళు? పోరాడారు. దే ఫాట్ అండ్ 1947 దే గాట్ ఫ్రీడమ్. పోరాడాల. స్వతంత్రం నీకు రావాలంటే, ఎందుకంటే ఇక్కడ ఈ స్థలంలో ఎవరు కాపురం ఉన్నారు? సైతానుడు కాపురం ఉన్నాడు. హీ వాంట్ టు యూజ్ పీపుల్ టు డిసీవ్ అస్. సో వీ నీడ్ టు ఫైట్ ఫర్ గ్రేస్. ఈ ప్రశ్నలు మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 నుంచి 23. అందరూ చెప్పండి, నేను ఈ రోజు నుంచి కృప కొరకు అద్భుతముల కొరకు పోరాడతాను. యూ నీడ్ టు ఫైట్ ఫర్ దిస్ థింగ్స్. ఎందుకంటే ఒకవేళ నీవు దాని గురించి పోరాడకపోతే శత్రువు దాన్ని దొంగిలిస్తాడు. ద డెవిల్ విల్ కమ్ టు స్టీల్ యూ. రైట్. మత్తయి సువార్త 7:22 నుంచి 23. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. రైట్. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా 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 ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? మేము ఈ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగంటాడు. మరి మీ సారేం అద్భుతాలు చేస్తున్నాడు, దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, రోగాలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. రేపు పొద్దున్న దేవుడు ఏమంటాడు తెలుసా? నేను అక్రమం చేయవాలని నేను మిమ్మల్ని అన్నాడు ఎరగను అంటాడంట. మరి ఈ ప్రశ్న అడిగారు అనుకో మిమ్మల్ని ఎవరినైనా రేపు పొద్దున్న బయట, ఏం చెప్తారు? పక్కన అడగండి, ఏం చెప్తావు సమాధానం అని. వాట్ ఆన్సర్ విల్ యూ గివ్ టు దెమ్? ఇది ఒకటే అద్భుతాలకి యాంటీ. ఇంక బైబిల్లో ఇంకేం దొరకవు నీకు, ఇంకా ఇది ఒక్కటే. ఏంటి దీనికి ఏం చెప్తారు? వాట్ విల్ యూ సే వెన్ పీపుల్ టచ్ సచ్ థింగ్స్? రైట్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు అద్భుతాలంటే ఏంటి, ఈ ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు చేస్తారు? రైట్. దీన్ని మనము ఆరిజిన్కి వెళ్దాం, ముందు సోర్స్కి వెళ్ళి దీని గురించి స్టడీ చేద్దాం. యూనిట్ టు స్టడీ ఫస్ట్ మిరకల్స్. అందరూ అద్భుతం అనండి. సరే, ఈ అద్భుతాలు ఏంటి? ఈ నామందు చేసే అద్భుతాలు, ఈ పనులు, ఇవన్నీ ఏంటి? ఈ మొదట ఎవరు చేశారు? ఇది దేవుడు వీళ్ళని చేస్తుంటే ఎందుకు అంటున్నాడు? అసలు ఇవన్నీ ఎవరివి, ఎవరు చేశారు, ఎందుకు వచ్చాయి? ఇవన్నీ మనం చూద్దాం. చూసిన తర్వాత ఇక్కడికి వద్దాం. వీ విల్ కమ్ బ్యాక్ టు దిస్ సబ్జెక్ట్. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. జాన్ చాప్టర్ 5:17. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే ఈ పనులు ఫస్ట్ యేసయ్య పని చేస్తున్నాడు. అసలు ఈ పనులు ఫస్ట్ ఎవరు చేశారంట? తండ్రి చేస్తున్నాడు. మళ్ళీ చదవమ్మా. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. అసలు ఈ పనులు ఎవరివే? ఎవరి పనులు? తండ్రి అయిన దేవుని పనులు. ద మైటీ గాడ్ యాహ్వే, అయ్యి ఆయన పనులు. తండ్రి పనులు ఎవరు చేస్తున్నారు? కుమారుడు చేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి మొదలు పెడదాం. వి విల్ గో టు ద ఆరిజిన్ అండ్ దెన్ సీ అసలు ఈ వచనం ఎందుకు రాయబడ్డది. మరి ఏసు చేయలేదా ఈ పనులు? ఏసు చేశాడా చేయలేదా? చేశాడు. ఏసు ఎక్కడి నుంచి చేశాడు ఈ పనులు? తండ్రిని చూసి చేశాడు. రైట్. దీస్ ఆర్ ద ఫాదర్స్ వర్క్స్. రైట్ డౌన్, దీస్ ఆర్ ద ఫాదర్స్ వర్క్స్. యోహాను సువార్త 5:19 నుంచి 20. జాన్ 5:19-20. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. హల్లెలూయా. అంటే ఇది యేసు ప్రభువారు ఏ అద్భుతము చేసినా ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నాడు? ఏ చిన్న దయ్యాన్ని వెళ్ళగొట్టినా, లాజరస్సును లేపినా, ఎన్ని చేసినా తండ్రి కుమారుడు తనంతట తానే చేయడు. కానీ ఎవరు చేస్తారంట? తండ్రి చేస్తే కాపీ చేసి ఎవరు చేస్తారు? ఇక్కడ యేసుగయ్యాక ఎవరి దగ్గర కాపీ కొట్టాడు? తండ్రి దగ్గర. ఓకే, రైట్. కాబట్టి ఇప్పుడు యేసయ్యను ఏమంటాడు? అక్రమం చేయవాడా వెళ్ళిపోమంటాడా? నా కుమారుడు, నేను ఇతని యందు ఆనందించాలని వాయిస్ వినపడ్డది. హల్లెలూయా. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో
అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేస్తాడంట. కాపీ అంటే ఈ అసలు ఎవరి పనులు? తండ్రి పనులు. హల్లెలూయా. తండ్రి పనులను విమర్శించవచ్చా? హల్లెలూయా. నీకెంత ధైర్యం ఉంటే తండ్రి పనుల గురించి మాట్లాడతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్, these are the works of the Father God, Yahweh. Hallelujah. Come on, read. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని. ఏంటండి, దేవుడు అతనికి తీర్పు ఇవ్వాలని చెప్తున్నాడా, ప్రేమించి చేస్తున్నాడా? ఇవన్నీ చెప్తున్నాడా? అంటే అద్భుతాలు ఎవరికి బయలుపరుస్తాడు? ప్రేమించిన వాళ్ళకే. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా ఎలా చెప్తున్నాడంట? అంటే కుమారుడిని ఎవరినైనా ప్రేమిస్తే తప్పితే ఈ అద్భుతాలు జరగడమో అసంభవమో. హల్లెలూయా. సో మిరకల్ కమ్స్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా అద్భుతాలు చేస్తున్నాడంటే కారణం ఏంటి? అతన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. They flow from the love. If God cannot love a person, he cannot do miracles. Hallelujah. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించకపోతే అతను అద్భుతాలు చేయగలడా? తండ్రి యేసయ్యను ప్రేమించకపోతే యేసయ్య అద్భుతాలు చేయగలడా అని ఎలా చెప్తున్నాడంట? నిశ్చయముగా చెప్తున్నాడంట. నా నామం ముందు ఎవరు ఈ అద్భుతం చేస్తారో వాళ్ళ అక్రమం చేయవాళ్ళారా మీరు నా వద్ద నుండి పాండే అనే డైలాగ్ ఎక్కడ వచ్చింది? వెళ్దాం, దానికి వెళ్దాం. We will study. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. వీటికే నువ్వు షాకడిపోతున్నావు. నువ్వు ఆశ్చర్యపడినట్లు తండ్రి వీటికంటే అంటే మోర్ లవ్, మోర్ మిరకల్స్. హల్లెలూయా. నిన్ను ఎక్కువ ప్రేమిస్తే ఏం చేస్తాడంటే నీ ద్వారా ఎక్కువ అద్భుతాలు చేస్తాడంట. హల్లెలూయా. ఎందుకు? లాస్ట్ని గెంటేయడానిక? కుమారుని గెంటేసాడా లాస్ట్లో? నో, he doesn't do this. మరి వచనం ఎక్కడి నుంచి వచ్చింది? యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. జాన్ 5:36. అదే 5వ అధ్యాయము 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. యోహాను ఏమైనా అద్భుతాలు చేశాడా? చేయలే. అయితే ఎవరు చేశారు ఈ అద్భుతాలు? యేసయ్య. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. ఎవరైనా అద్భుతాలు చేస్తున్నారంటే వేరే వాళ్ళకంటే ఎక్కువ సాక్ష్యం ఉంటుందా? ఉంటుందా? ఉండదా? ఉంటది. కానీ ఇక్కడ యోహాను అసూయ పడ్డాడా? అసూయ పడలే, అంగీకరించాడు. అతడు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే అడిగితే అడుగు ప్రతివానికి ఇచ్చు దేవుడు. హల్లెలూయా. He giveth to everyone who asketh. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అంటే ఎవరైతే అద్భుతాలు చేస్తారో వాళ్ళకి పెద్ద సాక్ష్యమా, చిన్న సాక్ష్యమా? హల్లెలూయా. సో అద్భుతాలు చేసే దైవజనుడు సామాన్యమైన వాడు కాదు. అద్భుతాలు చేసే క్రైస్తవుడు సామాన్యమైన వాడు కాడు. అద్భుతాలు సంఘములో ఉండే సంఘ సభ్యుడు సామాన్యమైన వాడు. పక్కనతో చెప్పండి, నువ్వు సామాన్యమైన వాడు కాడని. పక్కనతో చెప్పు, నిన్ను దేవుడు ఎక్కువ ప్రేమించాడని చెప్పండి. నీకు పెద్ద సాక్ష్యం ఇవ్వడానికి ఇక్కడ తీసుకొచ్చాడని చెప్పండి. So God brought you here for a big testimony. Hallelujah. Not a small testimony. Right? పునాదికి వెళ్తున్నాం. యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో. నేను నెరవేర్చుటకై తండ్రి అంటే ఈ అద్భుతాలు ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చాడు. ఎవరి చిత్తము నెరవేర్చడానికి? తండ్రి చిత్తము నెరవేర్చడానికి. చదవండి. నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంటే దేవుడు పంపాడు అనడానికి సాక్ష్యం ఏంటి? అద్భుతాలు. సో ఈ అద్భుతాలు సాక్ష్యం ఏంటి? దేవుడు నన్ను ప్రేమించి పంపాడా, ఊరికి గెంటేసి పంపాడా? God loved me and he sent me to do these miracles. Hallelujah. So these are powerful miracles. No joke business. Right? దీన్ని ఏదో తీసుకొట్టేసే అద్భుతాలు కాదు ఇవన్నీ. అద్భుతాలు ఇంతకుముందు ఎక్కడైనా చూసారా మీరు? యూ కెనాట్ సీ సచ్ మిరకల్స్ అవుట్ సైడ్. దేవుడు ప్రేమిస్తే తప్పితే ఒక వ్యక్తి అద్భుతాలు చేయడు. దేవుని చిత్తం ఒక ద్వారా నెరవేర్చడానికి మాత్రమే ఆ వ్యక్తి ద్వారా ఏం చేస్తాడంట? అద్భుతాలను చేస్తాడంట. గాడ్ డస్ మిరకల్స్ త్రూ ఎ పర్సన్.
యోహాను సువార్త 10వ అధ్యాయంకి వచ్చాయి, 25వ వచనం చదువు. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఏంటండి, ఒక వ్యక్తి అద్భుతాలు చేస్తున్నాడంటే ఎవరి క్రియలు? ఇప్పుడు ఇక్కడ నేను చేస్తున్నానంటే ఎవరి క్రియలు? హల్లెలూయా. నేను ప్రవచనం పెట్టి పిలిచిన, దయ్యాన్ని వెళ్ళగొట్టిన ఎవరి పనులు? తండ్రి క్రియలు. చదవండి. ఇవి నేను దేవుడి నుంచి పిలువబడడానికి సాక్ష్యమా కాదా? సాక్ష్యం. రైట్. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. అంటే ఎవరైతే ఆయన గొర్రెలు ఉన్నారో, ఆయన గొర్రెలు వారే ఈ అద్భుత సాక్ష్యము అంగీకరిస్తారనమాట. ఆయన గొర్రెలు కాని వారు ఆయన సాక్ష్యము, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన గొర్రెలు. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. ఓన్లీ హిస్ షీప్ కెన్ లిసన్ టు హిస్ మిరకల్స్. ఓహో, ఈ నా తండ్రి చేయు అద్భుతాలు అని చెప్పి నీవు నీ సంఘానికి వచ్చావు. పక్కన చెప్పండి, ఇది నీ తండ్రి సంఘము అని చెప్పండి. దిస్ ఈజ్ యువర్ ఫాదర్స్ హౌస్. ఇవి దేవుడు నన్ను పంపాడు, నన్ను ప్రేమించడానికి సాక్ష్యమా కదా? ఎస్, దీస్ ఆర్ ద టెస్టిమోనీ దట్ గాడ్ హెస్ సెంట్ మీ అండ్ గాడ్ హెస్ లవ్డ్ మీ. మరి ఇన్ని చేసి దేవుడు ఎందుకు గెంటేస్తున్నాడు వాళ్ళనే? ఇలాగ ఎందుకు రాశాడు మరి? ఓకే, లెట్ us గో టు దట్ సెక్షన్ ఆల్సో. దానికి కూడా వెళ్దాం. యోహాను 14:10-15. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. రైట్. ఎవరు ఎవరిలో ఉండి క్రియలు చేస్తున్నారంట? అంటే ఇప్పుడు నా ద్వారా చేస్తున్న ఈ క్రియలు ఎవరివి? హల్లెలూయా. చదవండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. అంటే దేవుణ్ణి నమ్మాలంటే దానికి గల సాక్ష్యము ఏంటి? అద్భుతాలు అనండి. అద్భుతాలు. సో మిరకల్స్ ఆర్ ద నేచర్ ఆఫ్ ఫాదర్. హల్లెలూయా. ఒక దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఏంటండి? అద్భుతము. అందుకే యేసయ్య పుట్టడమే ఎలా పుట్టాడు? అద్భుతముగా పుట్టాడు. ఒక కన్యక గర్భాన్ని ధరించింది. A miracle is an identity for divinity. A miracle is an identity for divinity. దైవత్వము యొక్క గుర్తింపు ఏంటండి? అద్భుతము. దైవాన్ని గుర్తించాలంటే అద్భుతం. అందుకే సైతానుడు కూడా వాడు దైవముగా అనిపించుకోవాలని కోసము వాడు కూడా అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. The devil also does miracles to copy the identity of God, which is the original divinity. అందుకే సైతానుడు కూడా నేను దేవుడు అని అనిపించుకోవడం కోసం ఏం చేస్తాడు? అద్భుతాలను చేస్తాడు. ఎందుకంటే అద్భుతాలు ఎవరి గుర్తింపు? దేవుని గుర్తింపు. సో మిరకల్స్ ఆర్ గాడ్స్ ఐడెంటిటీ. సో ద డెవిల్ ఆల్సో కాపీస్ ద మిరకల్స్ టు షో దట్ ఇట్ ఈస్ గాడ్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యు ఆర్ లిసనింగ్ టు మీ, రైట్? వై ఐఎమ్ ప్రిపేరింగ్ యూ ఇస్ అ ఫౌండేషన్. యూ నీడ్ టు నో దిస్. ఇది తెలుసుకోవాలి మీరు. ఏదో అద్భుతాలు చేస్తున్నా అద్భుతాలు కాదు, ఎన్ని తండ్రి పనులు. హల్లెలూయా. దిస్ ఆర్ నాట్ జోక్. తండ్రి ప్రేమిస్తే కానీ ఆ వ్యక్తి చేయలేడు. వితౌట్ ద లవ్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ డూ దిస్ మిరకల్స్. ఇట్స్ ఇంపాసిబుల్. దే ఆర్ నాట్ చీప్. మరి ఎందుకు గెంటేస్తున్నాడు అక్రమం చేయవర్లారా అని? అది ఎవరి కోసం? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. హల్లెలూయా. అంటే యేసయ్య తండ్రి వద్దకు వెళ్ళాడు అనడానికి సాక్ష్యం ఏంటి? ఆయన చేసే క్రియలు మనము కూడా చేస్తామంట. హల్లెలూయా. ఎంతమంది యేసయ్య తండ్రి దగ్గర ఉన్నాడని నమ్ముతున్నారు? నమ్మాలంటే దేవుడు ఏం చేస్తాడంట? నేను తండ్రి వద్దకు వెళ్ళాను అని మీరు చెప్పాలంటే నేను చేయు క్రియలు మీరు చేస్తారు. సో మిరకల్స్ ఆల్సో ప్రూవ్ ద ట్రినిటీ. సో మిరకల్స్ అప్రూవ్ ద ట్రినిటీ, ద ట్రై యూనియన్ నేచర్ ఆఫ్ గాడ్. ఈ అద్భుతాలు మరి దేవుడు త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపి పని చేస్తున్నారు అనడానికి సాక్ష్యము ఈ అద్భుతాలు. హల్లెలూయా. సో మిరకల్ ఇస్ ద ఐడెంటిటీ. లేకపోతే నువ్వు నీ నమ్మకం నీదయ్యా, నా నమ్మకం నాది. నేను మైకుని నమ్ముకుంటాను, నువ్వు టెలిఫోన్ నమ్ముకో. అద్భుతం చేసావనుకో అవన్నీ పడేసి ఈయనే దేవుడు అని చెప్తావు నువ్వు. అందుకే ఎప్పుడు ఆర్గ్యుమెంట్కి దిగొద్దు. ఎప్పుడు కూడా క్రిస్టియానిటీ పక్కన చెప్పండి, ఎప్పుడు ఆర్గ్యుమెంట్కి దిగొద్దు అని చెప్పండి. వెయిట్ చేయి అద్భుతం చేసేది వరకు. వెయిట్ టిల్ మిరకల్ హ్యాపెన్స్.
డోంట్ గో ఫర్ ఆర్గ్యుమెంట్. ద డెవిల్ విల్ డిఫీట్ యూ వెన్ యూ ఆర్గ్యూ. నువ్వు ఆర్గ్యుమెంట్కి దిగితే సైతానుడి చేతిలో ఓడిపోతావు. ఎప్పుడు బైబిల్తో ఆర్గ్యుమెంట్కి దిక్క దా మనతో పోల్చుకుందాం. నో ఆర్గ్యుమెంట్. ఒక్క అద్భుతం చేయి. నేను చేసే పనులు నువ్వు చేయగలవా? చెయ్యి. యేసే నిజమైన దేవుడు. హల్లెలూయా. మిరకల్స్ ప్రూవ్ ద ఐడెంటిటీ ఆఫ్ గాడ్. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా చెప్తున్నాడండి? నిశ్చయముగా చెప్తున్నాను. గ్యారంటీ. అంటే ఈ రోజు ఎంతమంది వ్యాధులతో ఉన్నారో వాళ్ళందరూ స్వస్థపడాలా లేదా? 100% గ్యారంటీ. ఎంతకాలం నుంచి అనుభవిస్తున్నావో, ఎంత వేదన అనుభవిస్తున్నావో, ఈ వర్తమానము తర్వాత నీకు విడుదల. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు విడుదల పొందడానికి? యస్. అందరూ చెప్పండి, తండ్రి నీ పనులు నాలో చెయ్యి, నీ స్వస్థతలు నాలో చెయ్యి, నీ అద్భుతాలు నాలో చెయ్యి. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో, అప్పులోళ్ళు ఉన్నారో, అవివాహితులు ఉన్నారో, వాళ్ళందరికీ అద్భుతాలు ఈ రోజు నుంచి. హల్లెలూయా. మిరకల్స్ విల్ హ్యాపెన్. దే ఆర్ ద ఫాదర్స్ వర్క్స్. దే ఆర్ ద వర్క్స్ ఆఫ్ ద ఫాదర్. ఇట్స్ నాట్ చీప్. తండ్రి నిన్ను ప్రేమించాలా. అన్లెస్ గాడ్ లవ్స్ యూ, యూ కెనాట్ డూ దోస్ మిరకల్స్. ఒక అద్భుతము చేయాలంటే దేవుని హస్తము కావాలా. హల్లెలూయా. ఒక రోగము పోవాలన్నా, ఒక దయ్యం పోవాలన్నా దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించాలా. హల్లెలూయా. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. చదువు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేన్ని అడుగుదురో. మళ్ళీ ఏమంటున్నాడు? ఏమి అంటే ఎంతమందికి కావాలని అద్భుతాలు చేయాలని. హల్లెలూయా. మీరు నా నామమున. వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇస్తాడే అద్భుతాలు? ఇస్తా. చదువమ్మా. మీరు నా నామమున దేనిని అడుగుదురో. దేనిని అడుగుదురో? తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై. తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. హల్లెలూయా. నేను 1998 నుంచి అడగడం మొదలు పెట్టాను దేవుణ్ణి. అడుగుతున్నా, ప్రభా ఈ వచనం ఒక్క వచనం పట్టుకున్నాను. అప్పుడు దాకా నాకు తెలియదు, స్వస్థతలు అద్భుతాలు ఏమీ తెలియదు నాకు. కానీ ఎప్పుడైతే బైబిల్ చదివాను, ఒకరోజు చదివి వచనం దగ్గర ఆగిపోయాను. అది రాసుకొని అడగడం మొదలు పెట్టాను. 98 నుంచి 99, 2000, 2001, 2, 3, 4, 5, 4వ సంవత్సరం మినిస్ట్రీ మొదలుపెట్టి అద్భుతాలు జరగట్లేదు. అడగడం మొదలుపెట్టా. 2006 నుంచి అద్భుతాలు మొదలయ్యాయి. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడు. బైబిల్లో ఉండే వాక్యం నిజమా? నిజమో. I took that verse, started claiming it, praying for it. దేవుడు ఇచ్చాడా? ఉత్తుతిని అన్నాడా? నిజంగా అన్నాడా? నా నామమున నీవేమి అడిగినాను ఆ ముందు చెప్తున్నాడు. ఈ అద్భుతాలు అంటే తండ్రికి ఇష్టం. అవి తండ్రి పనులు, తండ్రి చిత్తం. అడగాలా లేదా? అడగాలి. చాలా మనం రీడ్ నా. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నా ప్రేమించిన ఎడల అంటే ఏంటి? నీ ఆజ్ఞలు అంటే ఏంటి? ఈ పనులు చేయాలనే దేవుని చిత్తమా కాదా? ఎస్. అంటే దేవుడు చేయమంటున్నాడు, ఆజ్ఞిస్తున్నాడు ఈ పనులు చేయమని. ఆజ్ఞిస్తున్నాడు. కుమారుడికి ఆజ్ఞ ఇచ్చాడా లేదా ఈ పనులు చేయాలని? ఇచ్చాడు. మోషేకి ఆజ్ఞ ఇచ్చాడా లేదా? కర్ర పడే ఏమవుతుంది? కర్ర పాము అవుతుంది. చెయ్యొద్దు, నేను నీటిని రక్తంగా మారుస్తాను. మిరకల్స్, మిరకల్స్, మిరకల్స్ ఆర్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దే ఆర్ నాట్ చీప్ స్టఫ్. ఇవేదో అప్పుడంగా వచ్చి ఎవరు చేసేవి కాదు. ఒక వాగ్దానాన్ని పెట్టుకొని అడిగి దేవుడు షూరా, నిజమా, నువ్వు నిజంగా దేవుని కోసం వాళ్ళనుకున్నావని ట్రై చేసి, టెస్ట్ చేసి, ప్రేమించి ఇచ్చినవి తప్పితే రావు. You cannot see these miracles unless you attract the love of God. Hallelujah. మార్కు సువార్త 9వ అధ్యాయము 38 నుంచి 42. మార్క్ చాప్టర్ 9 verse 38 to 42. అంతట యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుచు చూచితిమి. చూడండి, శిష్యుల్లో ఒకడు వచ్చాడు అనమాట. యోహాను వచ్చి, యేసయ్య యేసయ్య ఆడెవడో ఉన్నాడు అవతల, ఆడు కూడా ఎలగొడుతున్నాడు దయ్యాలు. మనమే కదా ఎలగొట్టాలా? నువ్వు మాకే కదా ఇచ్చావు అధికారం, వాడెవడు ఎలగొడుతున్నాడు అని చెప్పి అంటాడు యేసయ్యని. చదువు. వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమే అని చెప్పాను. వీడెవడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆపేమా కొట్టేమా వాడిని, అది దయ్యాలా? చదవండి. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి. ఏమంటున్నాడు? వానిని నో, ఓ చేయని రేపు పొద్దున అక్రమం చేయవాలరా పొండ అన్నాడా? అంటానన్నాడా లాస్ట్లో? చదువమ్మా. వానిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు. హల్లెలూయా. నా పేరును అద్భుతము చేసి నా నామమును చులకనగా నిందించువాడు ఎవడునూ లేడు. హల్లెలూయా.
Nobody can do a little miracle and defame God. Hallelujah. ఎందుకంటాడు దేవుడు? పో, నువ్వు నన్ను ఎరగనని. ఎందుకంటాడు? ఎవరిని అంటాడు? అద్భుతం చేసిన వాడు ఎప్పుడన్నా దేవుడు కొంచెం కూడా వాడు దేవుణ్ణి అవమానపరచడు. మిరకల్ ఇస్ ఎ పవర్ఫుల్ స్టఫ్. రీడ్. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. మనకి విరోధి కానివాడు అంటే అద్భుతాలు చేసే వారందరూ ఎవరు? యేసయ్య పక్షం వాళ్ళే. హల్లెలూయా. ఈ సంఘంలో ఎవరు అద్భుతం చేస్తున్నా వాళ్ళు యేసయ్య పక్షం వాళ్ళే. హల్లెలూయా. యు ఆర్ మిరకల్ పీపుల్. కమ్ ఆన్, రీడ్. మీరు క్రీస్తు వారని నా పేరట గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శిష్యుడు, నా పేరట ఈ శిష్యుల్లో ఎవరికైనా అద్భుతాలు చేసేవాడికి ఎవరైనా ఒక కొంచెము ఇచ్చినా వాడు తప్పకుండా పొందుకుంటాడంట ఏదో ఒక ఆదరణ. అంటే ఈ జేసీ అన్నమ్మోళ్ళకి ఎవరైనా గుక్కెడు నీళ్ళు ఇచ్చిన ఆశీర్వాదమేనంట. హల్లెలూయా. అంత ఇంపార్టెంట్ నువ్వు. హల్లెలూయా. పక్కన చెప్పు, నువ్వు చాలా ప్రాముఖ్యమైన వాడివి. ఎస్, నీకు గుక్కడ నీళ్ళు ఇచ్చినా ఆడు ఎంతో బ్లెస్ అయిపోతాడంట. ఇంక నువ్వెంత బ్లెస్డ్. హల్లెలూయా. హౌ బ్లెస్డ్ యు ఆర్. అంటే అద్భుతాలు చేయడం చీపా? అద్భుతాలు వినడం చీపా? అద్భుతాలు చూడడం చీపా? నో. వాళ్ళకి గుక్కెడు నీళ్లు ఈ లెక్కన వాళ్ళకి ఇల్లు ఇస్తే ఇంకెంత ఆశీర్వాదం. హల్లెలూయా. వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే ఇంకెంత ఆశీర్వాదం. 1,00,000 రూపాయలు ఇస్తే ఇంకెంత ఆశీర్వాదం. హల్లెలూయా. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో. ఒకవేళ ఎవడని అభ్యంతరపరిచాడు అనుకోండి, నీ అద్భుతాలు తప్పు, వేస్ట్, నువ్వు దయ్యానికి పోతావు, నరకానికి పోతావు అంటే వాడిని ఏం చేయాలంటే? వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి. ఏం కట్టాలంటే వాడికి? ఎవరన్నా రుబ్బురాయి చూసారా? రుబ్బురాయి ఎంత ఉంటుంది, ఆడి మెడకు కట్టాలంట. కట్టి ఏం చేయాలంట? చదువు అక్కడ ఉంటుంది. వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. అది కాబట్టి ఎవరన్నా అవడానికి పరిచాడు అనుకో, ఒక్క నిమిషం వస్తానని చెప్పండి. ఏంటంటే రుబ్బురాయి పట్టుకొస్తాను. రుబ్బురాయి పట్టుకొచ్చి ఏ బాంబేకో ఎక్కడికో విశాఖపట్నంకో టికెట్ కొనండి. ఎక్కడ పోయాలి? సముద్రం మధ్యలో కదా, ఓడ తీసుకోండి, మజ్జిగ పోనీ అనాల కట్టి గొడ్డేసి ఆ వ్యక్తికి ఏయ్ లోపల అంటే ఏంటి? మళ్ళా పైకి రాకుండా మునిగిపోవాలంటాడు. హల్లెలూయా. అది దేవుడి చిత్తం. హల్లెలూయా. అంటే ఈ అద్భుతాలు చేసి వాడిని ఆటంకపరచడము ఎవడో చేయకూడదు. ఇది గుర్చేయండి. ఎవరన్నారు ఎడవక చేస్తే అర్థమైందా మీకు? అరే నువ్వు నన్ను ఆటంకపడుతున్నావు, నేను ప్రధానను చిన్నవాడను, నన్ను ఆటంకపరిస్తే నీకు రుబ్బురాయి కట్టి సముద్రంలో పడవేయటం మేలంటరా. దేవుడు అంతగా అద్భుతాలు చేయాలని ప్రేమిస్తున్నాడు. God loves his people so much that he does miracles. దేవుని చేత పిలువబడకపోతే నువ్వు ఇక్కడ కూర్చోవు. హల్లెలూయా. ఎస్, ఒక కాలం రాబోతుంది వ్యాధి అనేది శరీరంలో ఉండదు. హల్లెలూయా. లేమి అనేది కనపడదు. హల్లెలూయా. అప్పు అనేది కనపడదు. ఎప్పుడు సంతోషము, సమాధానము, శక్తి నీలో ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే అద్భుతాలు చేయవాలని ఎవరిని ఆటంకపరచొచ్చా? The miracles are very powerful. You cannot mess around with man of miracles. లూకాసు వార్త 10వ అధ్యాయము 17 నుంచి 20. Luke chapter 10 verse 17 to 20. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు. చూడండి, అద్భుతం ఎవరు చేయగలడు? శత్రువు మీద బలం ఉన్నవాడా, బలం లేనోడా? శత్రువు మీద బలం ఉన్నవాడే శత్రువుని ఎలగొట్టగలడు. హల్లెలూయా. శత్రువు మీద బలం లేనోడు శత్రువుని ఎలగొట్టగలడా? వ్యాధి ఒక శత్రువు, అవునా? రోగం ఒక శత్రువు, దయ్యం ఒక శత్రువు. ఎలగొట్టగలవా దాన్ని? ఎలగొట్టాలంటే ఏముండాలి నీకు? బలము. దేవుడు నాకు ఈ బలం ఇవ్వకపోతే ఈ వ్యాధులు ఎలగొట్టలేను. ఐ కెనాట్ ప్రే ఫర్ సచ్ పీపుల్. ఇట్ ఈస్ ద పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుడే ఇవ్వాల. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో. ఎవరికైతే ఈ అధికారం ఇస్తాడో దేవుడు వాళ్ళ పేర్లు ఎందులో రాస్తాడంట? జీవగ్రంథంలో రాస్తాడంట. హల్లెలూయా. అంటే ఎంతమంది పరలోకానికి గ్యారంటీ వెళ్తారు? 100%. హల్లెలూయా. అందరి పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? కాబట్టి నా నామమున అద్భుతాలు చేసావు, నేను ఎరగను, అక్రమం చేయబడని అంటాడా నిన్ను? నీ పేరు ఎక్కడ రాయబడి ఉంది?
జీవ గ్రంథంలో రాయబడ్డాను. అందుకే ఇంకా సంతోషించమంటాడు. ఈ అద్భుతాలు చేయి వాళ్ళ పేర్లన్నీ ఎక్కడ రాయబడ్డాయంట? జీవ గ్రంథంలో రాయబడ్డాయంట. అందులో నుంచి ఎవడన్నా తీయగలడా? అపోస్తుల కార్యములు 2:22, యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 22 చదవం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి. ఏం చేశాడండి యేసు ద్వారా? దేవుడు అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను. ఇది పడిపోవడం ఏంటి బ్రదర్? ఈ మనుషులు పడిపోవడం ఎక్కడా చూడలేదు. వెనక్కి పడిపోవడం తప్పు కదా. అలాంటి సైతాన్ వర్కులు అది ఎందులోకి వస్తాయి? సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యములు. హల్లెలూయా. ఇవన్నీ దేవుడి. ఒక వ్యక్తి పడిపోవడం అది నా చేతిలో ఉందా? ముట్టుకోకుండా పడిపోవడం? నో, ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్. వెనక పడతాడు, ముందుకు పడతాడు, నీకెందుకు? నీ మీద అయితే పడలేదు కదా, కింద పడ్డాడు కదా. అతనికి ఇష్టం, అతను పడ్డాడు, నీకేంటి ప్రాబ్లమ్? దేవుడు అద్భుతాలు చేస్తుంటే చేయని. గాడ్ విల్ డూ దిస్ మిరకల్స్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. అంటే అద్భుతాల వల్ల ఏమొస్తుందంట? మెప్పు అనండి. మెప్పు పొందిన వానిగా కనపరుస్తాయంట. అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్య కార్యాలు మెప్పు పొందేవానిగా చేస్తాడు. అంటే యేసయ్యని ఏం చేశాడు? ఆయన మెప్పు పొందించాడు అనమాట. సో మిరకల్స్ అప్రూవ్ యూ అండ్ గివ్ యూ హానర్ అండ్ గ్లోరీ. దే ఆర్ నాట్ చీప్. దే ఆర్ నాట్ చీప్. ఈ అద్భుతాలు ఎందుకు చేశాడు? యేసయ్యని గణపరచడానిక, కించపరచడానిక? గణపరచడానికి. టు గ్లోరిఫై జీసస్ అండ్ హిస్ ఫాదర్. ఎందుకు చేస్తున్నాడు అద్భుతములు? తండ్రి కుమారుని నామం ఏమవ్వాలంట? మహిమపరచబడాలంట. యేసు నామం. ఎంతమంది, వందల మంది సాక్ష్యం వచ్చి చెప్తున్నారు, ఈ దేవుడిని మేము నమ్ముకున్నాము, అయ్యా ఈ దేవుడు విడిపించాడు, మొన్న 26 సంవత్సరాల నొప్పులు పోయాయంట. హల్లెలూయా. లుక్ అట్ దట్. ఇందాక ఒక క్రైస్తవుడు చెప్తున్నాడు, క్యాన్సర్, కొడుకుకి క్యాన్సర్ అన్నమాట. నేను ముట్టుకోలే ఏం చేయాలి, చచ్చుకొచ్చాడు 4 వీక్స్, మొత్తం క్యాన్సర్ మాయం. హల్లెలూయా. బోన్ క్యాన్సర్, 4 years ఓల్డ్ కుమారుడు. ఒక ఆమె హాస్పిటల్లో చనిపోయిందంట. టీబీ, డయేరియా, మలేరియా అన్నీ వచ్చేసి చనిపోతే రూమ్లో లాకేస్తారంట. వచ్చి బాడీ తీసుకెళ్ళిపోండి అని. అప్పుడు ఆ లక్ వచ్చి అని చెప్పి డోర్ తీసి ప్రేయర్ వేసిందంట. ప్రేయర్ చేసిన 5 నిమిషాల్లో లేచి కూర్చుందంట అమ్మాయి. వచ్చి సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. మేదీపట్నంలో మిరకల్స్ హ్యాపెన్. మిరకల్స్ హ్యాపెన్ అండ్ గాడ్ డస్ దిస్ మిరకల్స్. ఆశ్చర్యపోయారంట. ఆమె వచ్చి సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు ఏంటిది? చనిపోయాను డిక్లేర్ చేస్తే ప్రేయర్ వేయలేడు ఏంటి? ఎముకలన్నీ కుళ్ళిపోయాయంట, పసపట్టేసాయంట ఎముకల్లో. బతికే ఛాన్స్ లేదంట. డోర్ తీస్తే ఇంకా ఎక్కువసేపు మూట కట్టి పాతి పట్టకపోతే శరీరం అవయవాలు కుళ్ళు వాసన వస్తాయని చెప్పి మనుషులు వెళ్ళడం లేదంట. లేచి కూర్చొని వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఇంత నొప్పి కూడా లేదు, హెల్దీగా ఉంది అమ్మాయి. హల్లెలూయా. 30 years ఉంటాయి. గాడ్ ఈజ్ గాడ్. దీన్ని చేయించాలా? చేయాలా? చేయాలి, ప్రోత్సహించాలి. కానీ వీళ్ళని మనం తప్పుగా చేయొచ్చా? చేయకూడదు. ఆమెకి ఇంకా 6 ఏళ్ళు కొడుకున్నాడు. అవునా? అనాథైపోడా? ఆమె ఏం ప్రార్థన చేసిందంట? యవన కాలంలో పోవడం దేవుని చిత్తము కాదు, లేక అని రాసిందంట నూనె. ఎందుకంటే దీర్ఘాయుష్మంతుడు అయితే తప్పితే పోవడానికి వీలు లేదు అని ప్రేయర్ చేసిందంట. లేసి కూర్చుందంట 5 నిమిషాల్లో. హల్లెలూయా. లుక్ అట్ దట్. మిరకల్స్, దీస్ ఆర్ ఫ్రమ్ గాడ్. మరి అక్రమం చేయవాలని ఎవరిని అంటున్నాడు? మరి పక్కన చెప్పండి. మరి అక్రమం చేయవాలని ఎవరిని అంటున్నాడు? మరి ఇంత గొప్ప ఘనత, ఆధిక్యత ఉంటే మరి ఎందుకు ఈ డైలాగ్? ఈ ఒక్క వచనం ఎందుకు వచ్చింది? అపోస్తుల కార్యములు 6:8. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అంటే అద్భుతాలు, సూచక క్రియలంటే అంటే దేంతో నిండి ఉండాలండి? ధర్మశాస్త్రముతో నిండి ఉండాలా? మళ్ళీ చదవమ్మా. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను. ముందు కృపతో నించబడితే ఏమొస్తుంది? బలం వస్తుంది. ఈ బలముతో ఏం చేస్తామంటే ప్రజల మధ్య మహత్కార్యములు, సూచక క్రియలు. హల్లెలూయా. ఓన్లీ గ్రేస్ కెన్ బ్రింగ్ మిరకల్స్. అందరూ అద్భుతాలు చేయలేరు. అందరూ చెప్పండి, నేను కూడా స్టెఫెన్ లాగా కృపతో నింపబడి మహత్కార్యములు, అద్భుతాలు చేస్తాను. స్టెఫెన్ ఏమన్నాడు? అక్రమం చేయవారులారా పొండి అన్నాడా? లేకపోతే తండ్రి కుడిపార్శ్వమును చూసి పరలోకం వెళ్ళిపోయాడా స్టెఫెను? తండ్రి కుడిపార్శ్వమున కుమారుడు నుంచోవడం చూసి అక్కడికి వెళ్ళిపోయాడు. సో మిరకల్స్ పర్సన్స్ ఆర్ హానర్ బై గాడ్.
అద్భుతాలు చేయ వాళ్ళ మరణము కూడా దేవుడు ఆనందిస్తాడు. వాళ్ళు చనిపోయినా వాళ్ళని తీసుకెళ్ళి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు. దే ఆర్ నాట్ చీప్. అక్రమం చేయవారు పండని అన్నాడా? అనడు. చూద్దాం ఆ బ్యాచ్ ఎవరు. అపోస్తుల కార్యములు 19:11-12. యాక్ట్స్ చాప్టర్ 19 verse 11-12. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11-12. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఏంటండి ఏం చేశాడంట దేవుడు పౌలు చేత? విశేషమైన చేస్తాడు. నువ్వేమో వీటిలో నమ్మట్లేదు. ఎంతమందికి విశేషమైన అద్భుతాలు కావాలని ఉంది? హల్లెలూయా. దేవుడు పౌలు చేత విశేషమైన అడగాల ప్రార్థనలు వద్దే, అంతేగాని అద్భుతాలు లేవు, అక్రమం చేయవు, ఈ డైలాగులు కాదు. ప్రభువా విశేషమైన అద్భుతాలు చేయాలి నీ చేతుల ద్వారా. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తండి. ప్రభువా ఈ చేతుల ద్వారా విశేషమైన అద్భుతాలు చేయి. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. హల్లెలూయా. దయ్యములు కూడా వదిలిపోయాయి. హల్లెలూయా. చూసారా, అద్భుతాలు కాదు, విశేషమైన అద్భుతాలు చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడంట. హల్లెలూయా. అందరూ చెప్పండి, అద్భుతాలే కాదు, విశేషమైన అద్భుతాలు చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఎస్, గాడ్ ఇస్ రెడీ టు ఇన్క్రెడిబుల్ మిరకల్స్. విశేషమైన ఆమె నూనె పట్టుకెళ్ళి ఏమైపోయింది? లేచిపోయాడు. షీ టుక్ ద ప్రేయర్ ఆయిల్. విశేషమైన అద్భుతం. మృతమైన ఆమె లేచిపోయింది. ద డెత్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ వెన్ ద ఇటర్నిటీ గాడ్ యావే నేమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ హిస్ పీపుల్. ఆ తండ్రి అయిన దేవుడు ప్రేమించినటువంటి కుమారుడు నామం ఉపయోగిస్తే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయండి. ఇప్పుడు నెగిటివ్ సెక్షన్కి వద్దాం. ఇప్పుడు అక్రమము చేయవారులారా పొండే అని ఎవరిని అంటున్నాడు? ఎవరు వీళ్ళు? వీళ్ళెవరు? వీళ్ళు ఎందుకు? 2వ పేతురు 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. వీళ్ళ బ్యాచ్ ఎవరు? ఇప్పుడు తెలుసు, పక్కన చెప్పండి. ఇప్పుడు అక్రమం చేయవారి గురించి తెలుసుకోబోతున్నామని చెప్పండి. ఎస్, ఎవరు ఈ అక్రమము చేయవారు? రైట్, చదవండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీరును అబద్ధ బోధకులు ఉందురు. ఎవరుంటారండి? అబద్ధ ప్రవక్తలు ఉంటారంట, అబద్ధ బోధకులు కూడా ఉంటారంట. చదవండి. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. వీళ్ళు ఎవరిని విసర్జిస్తారంట? ప్రభువును, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. అంటే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ దేవుడిని కూడా ఏం చేస్తారంట? విసర్జిస్తారంట. చదవండి. తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వీళ్ళేంటంట? వీళ్ళు దేవుని యొక్క వాక్యమును తెగమక చేసి యేసు వైపు నడిపించకుండా ఎక్కడికో నడిపిస్తారంట. అవునా? యేసు వద్దకు నడిపించరంట. తండ్రి ఏమంటాడు? కుమారుడే మార్గం అంటున్నాడు. అవునా కదా? తండ్రికి డైరెక్ట్గా మార్గం ఉందా? లేదు. తండ్రి ఏమంటున్నాడు? ఈయన నా కుమారుడు, ఈయన ద్వారా నువ్వు నా దగ్గరికి రావాలా. యేసుబాబు ఏమన్నారు? నేనే జీవమును, ఇదే అవసరంలే, డైరెక్ట్గా నాకు యావే యెహోవా కావాలా. డైరెక్ట్గా యెహోవా. ఎక్కడ డైరెక్ట్గా యెహోవా లేదు. పక్కన వచ్చి ఇప్పుడు డైరెక్ట్గా యెహోవా లేడని చెప్పండి. కుమారుడి ద్వారా తండ్రి అని చెప్పండి. ఓన్లీ జీసస్. దీన్ని అక్రమముగా అటు ఇటు 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 మారుస్తారంట. అటువంటి బోధలు వినడానికి వీలు లేదు. యేసే, ఓన్లీ జీసస్ అలోన్, దట్స్ ఇట్. కమ్ ఆన్, రీడ్. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. రకరకాలుగా ఫన్నీ థింగ్స్ చేస్తూ ఉంటారు. మనం చేయకూడదు అలాగా. రైట్? ఓన్లీ జీసస్. అందరూ చెప్పండి, యేసు. యేసు ఒక్కడే. ఎస్, కమ్ ఆన్, రీడ్. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుంటారు. ఏం చేస్తారంటే మీ వలన. ఇక్కడ ఎందుకు ఇలాగా రివర్స్ గా చేస్తున్నారు? ఫైనల్ గా వాళ్ళ యొక్క ఫైనల్ గమ్యం ఏంటి? లాభము అనండి. ఏ లాభము? క్యాష్, డబ్బు అనండి. అంటే డబ్బును ప్రేమించి ఈ డబ్బు కోసము సత్య మార్గాన్ని ఏం చేస్తారంట? తిప్పేస్తారంట. హల్లెలూయా. సో నౌ మనీ ఫర్ మనీ. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వానికి
పూర్వము నుండి చదవండి. పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చూడండి, ఒకవేళ నీవు నీతిమంతుడు అయితే నీ కొన్ని శోధనలు ఉన్న కృప ద్వారా ఏం చేస్తాడు? నిన్ను తప్పిస్తాడు. అందరూ చెప్పండి, లోతును తప్పించిన దేవుడు నన్ను తప్పిస్తాడు. నీ హృదయం రైట్గా ఉంటే తప్పకుండా నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. నీ హృదయం రైట్గా ఉంటే. లేదు, డబ్బు కోసము వేరే దానికోసము నీవు దీన్ని ఒక వ్యాపారముగా చేస్తున్నట్లయితే నేనేమంటాడు? అక్రమము చేయవలరా నా వద్ద నుండి పోండి అంటాడు. కమన్ చదువు. మరి వీళ్ళు కూడా అద్భుతాలు చేస్తాడా? మరి వీళ్ళు కూడా అద్భుతాలు జరుగుతాయా? వీళ్ళ ద్వారా కూడా జరుగుతాయి. చూద్దాం ఇది ఎలా జరుగుతాయో చూద్దాం. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు కలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు. చూడండి, వారికి తెలియదు ఇవి దేవుడి క్రియలు అని. ఏం చేస్తున్నారంట? వాటిని దూషిస్తున్నారంట. చదవండి. తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. ఏంటమ్మా? ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకములను నిందాస్పదములునై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులునైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులు నయ్యుండి. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంట? ఈ అద్భుతాలను రెండు ఆటలకు ఉపయోగిస్తారు. అద్భుతాలను ఒకసారి దేవుడు కొంతమందిని ప్రేమించిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు తప్పిపోయి ఒకసారి దేవుడు వాళ్ళు స్వస్థత వరం ఇవ్వచ్చు, అద్భుతాలు చేసే వరం ఇవ్వచ్చు. మామూలుగా ఊరికే వస్తారా? మామూలుగా డబ్బులు ఇస్తారా? అద్భుతం చూపిస్తే డబ్బులు ఇస్తారు. మరి దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఈ అద్భుతాలు వాళ్ళకి? ఎందుకంటే ఒక విషయం. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 11:29. రోమీలు 11:29. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. ఒకసారి దేవుడు ఎవరికైనా వరం ఇస్తే వెనక్కి తీసుకుంటాడా? తీసుకోడు. సైతాన్ని పరిస్థితి అంతే. ఇప్పుడు సైతానుడికి బలం ఉంది, శక్తి ఉంది, వాడు అద్భుతాలు చేస్తాడు. ఎక్కడిది వాడికి? ఒకప్పుడు దేవుడు ఇచ్చిందే. కానీ దేవుడు వెనక్కి తీసుకున్నాడా? తీసుకోలే. వాడిని గెంటేశాడు. లాస్ట్లో నరకంలో పడేస్తాడు. నరకం చేసింది వాడి కోసమే. కానీ వెనక్కి తీసుకున్నాడు వాడు పవరు. ఆడు ఆ శక్తిని మంచి కోసం ఉపయోగిస్తున్నాడా? వాడు చెడు కోసం ఉపయోగిస్తున్నాడా? చెడు కోసము. కానీ దేవుడు తీసుకున్నాడా? అక్రమము చేయవాలరా నా వద్ద నుండి పోండి. అంతేగాని యేసు మార్గములో, కృపా మార్గములో, పరలోకములో నామం వ్రాయబడి అక్కడ గమ్యంకి అక్కడ వెళ్ళాలనుకున్న నీకు ఆ వచనము వర్తిస్తుందా? వర్తించదా? వర్తించదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ. ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ. కాబట్టి తెలియకుండా ఏదో వాక్యము తీసేసి ప్రజలను ఇబ్బంది పెట్టడము పద్ధతి కాదు. తండ్రి చేసే అద్భుతాలను నువ్వు మంచి కోసం ఉపయోగిస్తున్నావు, చెడు కోసం ఉపయోగిస్తున్నావా? ఇలాంటి వారి కొరకు రాశాడు. తప్పితే
అద్భుతాలు చేసి దైవ మార్గంలో వెళ్ళే వారి కొరకు ఆ వాక్యాలు కాదు. చదువు, రీడ్. ఐ విల్ టెల్ 2 ఎగ్జాంపుల్స్. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులు అయిన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులు నయుండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన ఏంటంటే ఏ మార్గాన్ని విడిచి తిన్నని మార్గాన్ని, అంటే ఈ కృపా మార్గాన్ని, కృప ద్వారా వెళ్ళి ఇంకా పరిశుద్ధపరచబడి ఇంకా బాగుపరచబడి ముందుకెళ్ళే ఈ మార్గాన్ని విడిచి భిన్నమైన మార్గమును, ఎవరి మార్గం అంట? బిలాము మార్గం అంట. చదవండి. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఈ బిలాము ఏం చేశాడంట? మంచి ప్రవక్త, దైవజనుడే, దేవుడు ఎన్నుకున్న ప్రవక్త బిలాము. కానీ బిలాము దగ్గరికి బాలాకు వచ్చి అంటాడు, ఆ ఇజ్రాయేలీల ప్రజల్ని నువ్వు శపించాలా, శపిస్తే నీకు 100 కోట్లు ఇస్తానంటే అమ్మో అంటే వెళ్ళిపోతాడు శపించడానికి. అప్పుడు దేవుడు చెప్తాడు, ఎందుకా వద్దు, వెళ్ళొద్దు అయినా సరే వెళ్ళిపోతాడు అనమాట. అంటే దేనికి అమ్ముడిపోయాడు ప్రవక్త? డబ్బుకు అమ్ముడిపోయాడు. సో ఇలాంటి వాళ్ళు ఏమంటాడు దేవుడు? మరి ప్రభు నీ నామాన్ని ప్రవచించావు కదా అంటే ఏమంటాడు? అక్రమము చేయవలరా నా వద్ద నుండి తొలగిపో, అంతేగాని నిన్ను కాదు అని చెప్పండి పక్కన వాళ్ళతోటి. హల్లెలూయా. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఎస్, అలాంటి వాళ్ళ కోసం, డబ్బు కోసము, స్త్రీ కోసము, మరి ఈ వరాలను ఉపయోగించే వాళ్ళని ఏమంటాడు? అక్రమము చేయవలరా నా వద్ద నుండి పొండే అంటాడు. తప్పితే యేసు వైపు తిప్పుతూ యేసుని ఆరాధిస్తూ ఆయన కృపను గట్టిగా పట్టుకొని ఇంకా ముందుకెళ్ళిపోతున్న వారికి మాత్రమో కాదు. ఎంతమందికి అర్థమైంది ఈ వచనం? ఇప్పుడు ఇది అందరికీ చెప్పండి, పక్కన చెప్పండి, ఈ వాక్యం అందరికీ చెప్పాలని చెప్పండి. మీ పిల్లలకి చెప్పండి రేపు పొద్దున్న. లేకపోతే శత్రువు దీన్ని ఉపయోగిస్తే అనుకున్నాడు సైతానుడు, నాకు ఉన్నదల్లా పీకేస్తున్నాడు ఈ సేవకుడు అని. ఆడికి ఉందల్లా ఇది ఒకటే బలం, అద్భుతాల మీద, దీన్ని తీసేస్తున్నాను నేను. హల్లెలూయా. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. తెలియాలి నీకు ఈరోజు. ఐ హ్యావ్ టు టీచ్ యూ దిస్ థింగ్స్. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఏంటండి బిలాము దేని ప్రేమించాడంట? ఎవరో ఒక ప్రవక్త, దేవుని నామమును ప్రవచించినటువంటి ప్రవక్త దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. అంటే తన పిలుపును పోగొట్టుకున్నాడు. చదవండి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. అంటే ఏం చేశాడు? తన ఏ ప్రజలనైతే ఆశీర్వదించాడో, దేవుడు ఆశీర్వదించిన ప్రజలను శపించడానికి డబ్బు కోసమో రెడీ అయిపోయాడు. ఈజ్ రెడీ టు కర్స్ గాడ్స్ పీపుల్. దేవుడేమో నేను ఆశీర్వదించాను, ఇజ్రాయేల్ నా ప్రజలు, మోషే నేను ఎన్నుకున్నాను, నా ప్రజలు రండి ఇడిపిస్తానంటే వీళ్ళు ఆశీర్వదించబడిన వారు అని చెప్పాల్సినటువంటి ప్రవక్త, దేవుడు ఏం చెప్తే చెప్పాల్సినటువంటి ప్రవక్త, దేవుడు చెప్పిన దానికి దేవుని శక్తిని ఉపయోగించి ఆ శక్తిని నెగిటివ్గా వాడడానికి రెడీ అయిపోయాడు. దేనికోసమో? డబ్బు కోసము. అటువంటి ప్రవక్తను ఏమంటాడు? అక్రమము చేయబడిన నా వద్ద నుండి తొలగిపో. అలాంటి వారి కోసము కానీ దేవునిలో ఎదిగి పరలోక రాజ్యం వెళ్ళాలనే గమ్యం కలిగే మూల కోసం కాదు ఇది. హల్లెలూయా. దిస్ ఇస్, పక్కన చెప్పండి, ఇది నీకు కాదు అని చెప్పండి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. ఎవరండి అతను? చూస్తే ప్రవక్త ఏమైపోయాడంట? వెర్రితనమును అడ్డగించినట్టు. చదవండి. వీరు నీళ్లు లేని బావులను. ఎవరండి వీళ్ళు? వరాలు ఉన్నాయా? ఉన్నాయి వరాలు, కానీ ఏమి లేవు, నీళ్లు లేవు. చదవండి. నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఏం భద్రం చేయబడింది వీడి కొరకు? గాఢాంధకారం అంట. ఇలాంటి వాళ్ళ కొరకు. ఎందుకంటే ఈ దేవుని నామాన్ని ప్రవచించినటువంటి ప్రవక్త డబ్బుకు అమ్ముడిపోయాడు, స్త్రీల కోసం అమ్ముడిపోయాడు. అద్భుతాలు చేసి స్త్రీలు లోపరుచుకోవడమే అతని గమ్యం. అవునా? చదవమ్మా. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు.
తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు ఆ, అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఆ, ఒకడు దేని వలన జయింపబడునో ఆ. దానికి దాసుడగును కదా. ఆ. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఆ. ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత ఆ. మరలా వాటిలో చిక్కుబడి అంటే ఒకసారి దేవుడిని నమ్ముకొని వాటి నుంచి తప్పించుకున్న తర్వాత దేవుడు ఏమి ఇచ్చాడు? అతనికి వరాలు ఇచ్చాడు. వరాలు ఇచ్చిన తర్వాత ఏమైపోయాడు? మళ్ళీ వాటి ద్వారా చిక్కుపడిపోయాడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ లోకంలో డబ్బుని, ఆ స్త్రీ వ్యామోహాన్ని ప్రేమించి మళ్ళీ ఏమైపోయాడు? అందులో చిక్కుపడిపోయాడు. అయితే మరి దేవుడు వెనక్కి తీసుకున్నాడా? వరాల్ని వెనక్కి తీసుకున్నాడా? తీసుకోవాలి. అది ప్రాబ్లం, తెలుసుకోవాలి. ఎందుకంటే గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ గాడ్ వితౌట్ రిపెంటెన్స్. ఆయన ఒకసారి ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోడు. తీర్పు దినము దాకా వాడు ఎంతమంది అమ్మాయిలు మోసం చేస్తే మోసం చేయనిస్తాడు, ఎంతమంది మోసం డబ్బులు తీసుకుంటే డబ్బులు తీసుకుని మోసం చేయనిస్తాడు. చేయనిచ్చి లాస్ట్ ఏమంటాడు? అక్రమ చేయవలన మీ నా వద్ద నుండి పొండి. లాస్ట్ దాకా. ఎందుకంటే దేవుడు ఇచ్చింది వాడు వెనక్కి తీసుకోడు. ఆ వరాలతోటే వాడు నరకంలో మాడతాడు, అవునా? కానీ దేవుడు వరాలు వెనక్కి తీసుకోడు. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆ వరాలు ముందు ఎందుకు ఇచ్చాడు? ప్రేమించి ఇచ్చాడు. సైతాన్ని ఎందుకు ఇచ్చాడు ఈ అద్భుత శక్తి? ఒకప్పుడు దేవుని వర్షిప్ క్వైట్ టీమ్ లీడర్ వాడు. హల్లెలూయా. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాయించగలడు. సమస్త శక్తికి మరి చక్కగా వాయిద్యాలు వాయించి చక్కగా పాడగలడు. మంచి అభిషేకం కలిగినటువంటి మరి వ్యక్తి ఈ సైతాను. వాడు ఏమైపోయాడు? పడిపోయాడు. దేవుని కంటే ఎక్కువ వెళ్ళిపోదామని డబ్బుని, ఆ ఘనాన్ని ప్రేమించేశాడు. కాబట్టి దేవుడు ఆ శక్తిని తీసుకున్నాడు, తీసుకోలే, అలాగే గెంటేశాడు భూమి మీదకి. కానీ ఇప్పుడు వాడు మనల్ని ఏం చేయలేడు. దిస్ ఈజ్ వాట్ హెస్ హ్యాపెండ్. అదే ప్రాబ్లం. చదవం. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. దాని బదులు అసలు యేసు గురించి తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. కాబట్టి ఇటువంటి వారి కొరకు ఆ డైలాగు. అంతేగాని కృప ద్వారా దేవుని రాజ్యంలోకి వెళదాము అని పడిపోయి మళ్ళా లేచి ముందుకెళ్ళి ఇంకా పరిశుద్ధంగా ఉండాలా, ఇంకా దేవునిలో ఎదగాల అని ఆశలో ఉండే నీకు మాత్రము కాదు. హల్లెలూయా. ఈ కృప గురించి ఏం యుద్ధం చేస్తారో చూద్దాం. కొంతమంది మరి నేను ఎప్పుడైతే కృప గురించి చెప్తున్నానో ఈ కృపను పట్టుకొని ఈ టైపు డైలాగులు వేయడం మొదలుపెట్టారు. ఏ టైపు డైలాగులు? కృపని ఎలాగ అటాక్ చేయాలా, అంటే కృపను బోధించేవాడిని ఎలా కించపరచాలి. ఎందుకంటే కృప సత్యమా కాదా? సత్యము. ధర్మశాస్త్రం ఉందా? తీసేశాడా దేవుడు? తీసివేశాడు. యూదా గ్రంథము 4వ వచనం. ఏలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. అంటే ఇక్కడ కృప వల్ల ఇంకా పాపాలు చేసేయచ్చు. సో కృపని ఇలా నెగిటివ్గా కూడా చేస్తారు. జాగ్రత్త, కృప లేదు కాబట్టి ధర్మశాస్త్రమే ఉంది అని చెప్పొచ్చా అని చెప్తున్నారు వాళ్ళు, అవునా? అని వారి ధర్మశాస్త్ర బోధన ఏం చేస్తున్నారు? డిఫెండ్ చేసుకుంటున్నారు. వారి ధర్మశాస్త్ర బోధే కరెక్టో, ఈ కృప ద్వారా ఇంకా కామత్వాన్ని పెంచేసి నాశనం చేసేస్తారు, భ్రష్టులు అని చెప్తారు. చదవమ్మా, రీడ్ దట్. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వముకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. మనం ఇక్కడ కృపను సద్వినియోగపరుస్తున్నామా, దుర్వినియోగపరుస్తున్నామా? అది వాళ్ళు దీన్ని ఉపయోగిస్తారు అనమాట. కామాతురతకు ఉపయోగిస్తున్నారు కృపనే. కృప ద్వారా పాపాలు చేయొచ్చు అని చెప్తున్నారు. నో, చూద్దాం ఈ కృప ఎందుకో. ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 15. దీనికి ఆన్సర్ ఏంటి? కృప అనండి అందరూ. సరే, అక్కడ కృపని దుర్వినియోగపరిచే దైవజనులు కూడా ఉన్నారంట, అవునా? దేవుడికి కృప ఇస్తాడులే, పర్లేదులే, నువ్వు ఎంతమంది నన్ను పెళ్లి చేసుకో. దేవుడు కృప ఇస్తాడులే, ఎంత లంచమైనా తీసుకో. దేవుడు కృప ఇస్తాడులే, ఎంత డబ్బు అయినా కొట్టేయి. దేవుడు కృప ఇస్తాడులే, మేము విడిపోయి ఎంతమంది పెళ్ళాలన్నా చేసుకో. ఇది కృపనేంటిది? దుర్వినియోగపరచడం, అవునా? కానీ కృప దుర్వినియోగపరచడం కాదు. ఇలాంటి బోధలు ఎక్కడైనా విన్నారా మీరు? జేసీ అన్నంలో వినరా? ఇలాంటి బోధన వినలే.
కానీ మనం కృపను దుర్వినియోగపరచట్లే, కృపను సద్వినియోగపరుస్తున్నాం. చదవండి, కృప దేనికోసం? ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై సమస్త బలి చదవమ్మా. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. ఏం చెప్తుందండి కృప? భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను ఏం చేయమని చెప్తుంది కృప? విసర్జించాలని చెప్తుంది కృప. చదవండి. భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. ఏ నిరీక్షణ ఇస్తుందండి కృప? శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. చూసారా ఏం బోధిస్తుందో కృప? అవునా? కృప, యేసు కృప నీవు పడిపోయినప్పుడు నిన్ను క్షమించి నీవు పడిపోకుండా నీకు బలాన్ని ఇచ్చేది కృప. హల్లెలూయా. నిన్ను ఇంకా పరిశుద్ధంగా తీయడానికి నీకు ఉపయోగం. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండడం నీ వల్ల అవుతుందా? అవ్వదు. నిన్ను నిన్ను పరిశుద్ధంగా చేసేది కూడా ఏంటి? కృప. నీకు ఆ పాపాన్ని జయించడానికి ఇచ్చేది కృప. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా లేకు, ఈసారి బలంగా ముందుకెళ్ళు అని నిన్ను ఉత్సాహపరిచేది ఏంటి? కృప. అంతేగాని పడిపోయి అలాగే ఉండి అంటదా కృప? అనదు. లేకు ముందుకెళ్ళు అంటది. సో కృప స్వస్థ బుద్ధిని, మంచితనాన్ని, మహిమను ఇస్తుంది కృప. అవునా? ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చూసారా కృప ఏం బోధిస్తుంది? ఇది బోధిస్తుంది కృప. కృప మంచిని బోధిస్తుందా, చెడుని బోధిస్తుందా? రైట్. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఈ కృప? 1 కొరింథీయులు 6:19. మరి దేవుడు సపోజ్ ఎవరైనా పడిపోయారు అనుకోండి, ఎంతమంది దేవుడు క్షమిస్తాడు అని అనుకుంటున్నారు? ఎంతమంది క్షమించడం అనుకుంటున్నారు? పడిపోవడం అంటే ఏంటి? జీవ మార్గములో, పరిశుద్ధ మార్గములో ముందుకెళ్ళాలి అనే యాత్రలో పడిపోవడం అంటారు, కానీ పాపం అనరు. హల్లెలూయా. పాపం అంటే నీవు చేసే పాపములో జీవితాంతము నిలిచి ఉండడం ఏమంటారు? పాపం అంటారు. అవునా? ఇనిక్విటీ అంటారు దాన్ని. నీవు ఇంకా నీతిగా ఉండాలి, మంచిగా ఉండాలని నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు పడిపోతే దేవుడు, నీతిమంతుడు 7 మాడు పడిపోయినా నువ్వు తిరిగి లేపుతాడు దేవుడు. ఎందుకంటే నీతి మార్గంలో ముందుకు వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా ఛాన్స్ ఇస్తాడు, కానీ చెడు మార్గమే నీ గమ్యముగా ఉంటే నీకు ఛాన్సులు ఉండవు. అయినప్పటికీ దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఇక్కడ చూద్దాం, కొంతమంది మరి క్షమాపణ లేదు, మరి నీవు పాపం చేయకూడదు, నీవు పాపం చేస్తే నీ పని అయిపోయింది అంటారు. చూద్దాం. 1 కొరింథీయులు 6:19 చదువమ్మా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఓకే, ఎంతమంది నమ్ముతున్నారు మనం దేవుని ఆలయం అని? రైట్. ఇది బోధిస్తారు ఫస్ట్. అవునా? ఇది బోధించి నెక్స్ట్ ఇంకోటి బోధిస్తారు. ఏది బోధిస్తారు? 1 కొరింథీయులు 3:17 తీయండి. 1 కొరింథీయులు 3:17. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. రైట్. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? వీళ్ళు చూడండి ఎలా ఎత్తుక్కుంటారు, వీళ్ళకి ఎక్కడ దొరుకుతాయో కానీ వీళ్ళకి. దీని సందర్భం వేరు, దీని సందర్భం అంతా వేరు. నేను ఇక్కడ సరే ఫస్ట్ ఆ సందర్భం వద్దాం. ఇది వేరే సందర్భం, ఇది వేరే సందర్భము. దానికి దీనికి కనెక్షన్ పెట్టి నీవు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. సపోజ్ ఇప్పుడు నీవు సంఘానికి వస్తున్నావు, ఒక పాపంలో పడిపోయావు, దేవుని ఆలయాన్ని పాడు చేసావు, పడిపోయావు. అయ్యా నన్ను క్షమించు అంటాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడా, పాడు చేస్తాడా? ఎంతమంది క్షమిస్తాడు అంటున్నారు? దించేయండి. ఎంతమంది పాడు చేస్తాడు అంటున్నారు? మరి వాక్యం చెప్పొచ్చా చెప్పకూడదా? అంటే ఇది సందర్భము వేరే సందర్భంలోంచి పట్టుకొచ్చి దీనికి కనెక్షన్ పెడతారు అనమాట. అసలు ఈ సందర్భం ఏంటో ముందు చదువుదాం మనం. రైట్. ఓకే, ఈ సందర్భం చదివే ముందు 3 ఉదాహరణలు తీసుకుందాం. 1 తప్పిపోయిన కుమారుడు. అందరూ తప్పిపోయిన కుమారుడు అనండి. తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి వద్ద నుంచి ఆస్తి తీసుకెళ్తాడా? ఏం చేస్తాడు? వేశ్యలతో గడుపుతాడా? అంటే తన శరీరాన్ని పాడు చేస్తాడా? అవునా? పాడు చేసేస్తాడు. పాడు చేసుకొని డబ్బు కొట్టుకొని అంటే ఇప్పుడు అది దేవుని ఆలయమా? పాడు చేసి తండ్రి వద్దకు వస్తాడు. ఈ 1 కొరింథీయులు 3:17 ప్రకారం ఏం చేయాలా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయు. తండ్రి ఏం చేస్తాడు? అరే వీడు నా ఆలయాన్ని పాడు చేస్తాను, రారా అంటాడా? ఏం చేశాడండి? దూరం నుంచే పరిగెట్టుకుంటా వచ్చి కౌగిలించుకొని మంచి వస్త్రం వేసి, మంచి ఉంగరం వేసి, మంచి మేకను కోసి ఫుడ్ పెడతాడు. తప్పిపోయిన ఆ కుమారుడు తిరిగి వస్తే అతను దేవుని ఆలయాన్ని పాడు చేశాడు కదా. దేవుడు ఆలయాన్ని పాడు చేశాడా తప్పిపోయిన కుమారుడు? మరి తప్పిపోయిన కుమారుడు దేవుడు ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఆయన ఏం చేయాలా? ఈ వచనం ప్రకారం
ఎవడైనాను దేవుడు ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేయాలా? మరి దేవుడు పాడు చేశాడా బాగు చేశాడా? హల్లెలూయా. మొదటిదే. రెండో అర్థం, రెండోది, వ్యభిచారం చేసిన స్త్రీ. వాళ్ళందరూ రాళ్ళు పట్టుకుంటారు. రాళ్ళు పట్టుకొని ఈమె దేవుని ఆలయాన్ని పాడు చేసిందా లేదా ఆ స్త్రీ? అందరూ అంటారు, ప్రభు ఈమె రాళ్ళు కొట్టి చంపాలా? దేవుడు ఏం చేశాడు? ఆమెను పాడు చేశాడా, క్షమించి వదిలేశాడా? హల్లెలూయా. మూడోది, శాన కలిగినటువంటి ఒకడు శరీరం. అవునా కదా? సమాధుల్లో నివసిస్తున్న ఎంతమందికి తెలిసి సమాధుల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తి? అవునా? సమాధుల్లో అంటే ఏం చేస్తున్నాడు? తన ఆలయాన్ని రాయిలతో ఏం చేస్తున్నాడు? రాళ్ళతోటి గాయపరుచుకుంటున్నాడు. అంటే ఎవడైనాను దేవుడు ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేయాలా? రే నువ్వు చిన్న రాయితో కొట్టుకుంటావా? నేను పెద్ద రాయితో నేను బండ వేసి కొడాలా ఆయన మీద వేయాలి ఏసయ్య. అవునా? చేశాడా? అలాగా చేశాడా? మరి ఈ వాక్యం ఎంతమంది ఉన్నారు ఒక్కసారైనా జీవితంలో? అంటే తప్పు బాధ కాదా ఇది? అంటే సృష్టికర్త ప్రేమామయుడని ఆయన కృపామయుడిగా బోధిస్తున్నారా, లేక హింసామయుడిగా బోధిస్తున్నారా? హింసామయుడిగా బోధిస్తున్నారు అతన్ని. ఈ ముగ్గురులో దేవుడు అతని ఆలయాన్ని పాడు చేసిన వాళ్ళని బాగు చేశాడా, పాడు చేశాడా? ఏం చేశాడు? బాగు చేశాడు. గాడ్ విల్ నెవర్ డిస్ట్రాయ్ హూ డిస్ట్రాయ్డ్ హిస్ బాడీ. చదవండి లూకా సువార్త 9:56. For the Son of Man is not come to destroy men's lives, but to save them. For the Son of Man is not come to destroy men's life, but to save them. లూకా 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. దేనికోసం వచ్చారండి మనుష్య కుమారుడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి. అంతేగా నశించిన దాన్ని ఇంకా నాశనం చేయడానికి వచ్చాడా? కాబట్టి దేహము దేవుని ఆలయము. ఎవడైనా దాన్ని పాడు చేస్తే దేవుడు దాన్ని పాడు చేస్తాడు అనేది నిజమా అబద్ధమా? యోహాను 12:47. జాన్ 12:47. యోహాను 12:47. యోహాను 12:47. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. హల్లెలూయా. దేనికోసం వచ్చాడండి యేసయ్య? నువ్వు పాడు చేసావు కానీ ఇంకా పాడు చేయడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడా? రక్షించడానికి వచ్చాడు. నువ్వు పాడైపోయావని ఇంకా పాడు చేయలేదు. ఆ తప్పిపోయిన కుమారుణ్ణి పాడు చేశాడా? పాడు చేయలే. తన దేహాన్ని పాడు చేసుకుంటే ఏం చేశాడు? తన దేహాన్ని బాగు చేశాడు. ఆ వ్యభిచారణ స్త్రీ తన దేవుని ఆలయం పాడు చేసిందని పాడు చేశాడా? ఆమెను ఏం చేశాడు? బాగు చేశాడు. ఆ సమాధుల్లో తన ఆలయాన్ని పాడు చేసుకునే ఆ యొక్క వ్యక్తిని ఏం చేశాడు? దేవుడు బాగు చేశాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. సరే, ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ సందర్భం? 1 కొరింథీయులు 3:10. అందరూ సందర్భము అనండి. ఇప్పుడు 17 ఏమనుంది? 17లో ఏమనుంది? ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను దాన్ని. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సందర్భాన్ని చూద్దాం. రైట్. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని. రైట్. ఏం పునాది వేశాడండి పౌలు ఇక్కడ? పౌలు ఏ వాక్యమును పునాది వేస్తున్నాడు? కృపా వాక్యాన్ని. అందరూ చెప్పండి కృప పునాది అనండి. రైట్, అవునా కదా? పౌలు ఏ వాక్యాన్ని వేస్తున్నాడు? పునాది కృపా వాక్యాన్ని పనేస్తున్నాడు. చదువు, మళ్ళీ చదువు, ఫస్ట్ నుంచి చదువు ఆ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఏం చేస్తున్నాడండి? ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఆగండి. ఇప్పుడు కృప వెంబడి కృప కట్టాలా, లేకపోతే ఇంకా ధర్మశాస్త్రము వేరే బోధలు కట్టాలా? కృప వెంబడి ఏం కట్టాలా? కృప కట్టాలా. అవునా? ఇప్పుడు రైలు బోగి వెనకాల రైలు బోగి పెట్టాలి. ఎట్ల బండి పెడితే నడవదు. అది బస్సును పెడితే వెళ్ళదు. బస్సే మ్యాచ్ అవుతుంది. అవునా? ట్రైనే మ్యాచ్. అలాగే కృప వెంబడి ఏం బోధించాలా? కృప. ఆయన కృప పునాది వేస్తే కృప మీద ఏం కట్టాలా? కృపే కట్టాలా. చదవండి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఒకవేళ అంటే కృప తప్పితే వేరే పునాది వేయడానికి వీలు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవరండి ఈ పునాది? యేసుక్రీస్తు పేరేంటి? కృపా సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. యోహాను 1:14 ఉంటుంది. హీ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అని ఇంగ్లీష్లో. సంపూర్ణ కృప, ఇది యేసయ్య పేరు. సో గ్రేస్ ఈజ్ నాట్ ఏ వర్డ్. కృప మాట కాదు. కృప అనేది ఒక వ్యక్తి పేరు. ఎవరా వ్యక్తి? యేసు. గ్రేస్ ఈజ్ నాట్ ఎ పర్సన్. గ్రేస్ ఈజ్ నాట్ ఎ వర్డ్ ఆర్ ఎ వెర్బ్ ఆర్ ఎన్ యాక్షన్. గ్రేస్ ఈజ్ ఎ పర్సన్. హిస్ నేమ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. కృప అనేది ఒక పదము కాదు, ఒక వ్యక్తి. అతడు యేసయ్య. సో గ్రేస్ ఈజ్ ఎ పర్సన్ అండ్ హిస్ నేమ్ ఈజ్ జీసస్. చదవం.
వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి. చూడండి, బంగారము అంటే వేరే బోధ, వెండి వేరే బోధ, రాళ్ళు అంటే ఏ బోధ? రాళ్ళ మీద రాయబడ్డది ఏంటి? ధర్మశాస్త్రము. అంటే వేరే బోధలు ఏమి వేయకూడదు దాని మీద. బంగారము, వెండి, రాళ్ళు. చదవము. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేడలా వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. ఏ దినము? లాస్ట్ డే చెప్తాడు. ఎందుకయ్యా నువ్వు కృప పెడితే ఏం కట్టాలి? నువ్వు కృప మీదే కట్టాలి. ధర్మశాస్త్రం ఎందుకు కట్టావు? ఈ బోధ ఎందుకు కట్టావు? ఈ దేవుడు కాదు యెహోవా ఎందుకు అన్నావు? ఈమె కాదు తల్లే ముఖ్యం అన్నావు? ఎన్ని ఎందుకు బోధలు, ఎన్ని బోధలు ఎందుకు వేసావు నువ్వు? ఇది బంగారం అండి, ఇంకా తల్లే కదా, తల్లి బంగారం కదా, అందుకే బంగారాన్ని నమ్ముకోమని చెప్తున్నాను. అందుకే తల్లి బంగారాన్ని నమ్ము అని చెప్తున్నాను. దీని మీద బంగారాన్ని కట్టారు ఏసై మీద, అవునా కదా? వెండిని కట్టారు, అవునా? ఎత్తన్ని కడుతున్నాను. ఇవన్నీ రాళ్ళు కట్టకూడదు. ఏమి దేని కట్టాలి? కృప మీద ఏం కట్టాలా? కృపయ్య. చదవండి. అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అంటే ఏ సేవకుడు ఎలా కట్టాలో జాగ్రత్తగా చూసుకోవాలా? ఏ సేవకుడైనా యేసయ్య అనే కృప మీద ఏమేయాలా? కృప అనే బిల్డింగ్ కట్టాలి, అంతే తప్ప వేరే కట్టడానికి. ఒకవేళ ఏమన్నా కట్టినా అది కాల్చబడుతుందంట. చదవమ్మా. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినేడలా వాడు జీతము పుచ్చుకొనును. కృప మీద ఏం కడితే నిలుస్తుందండి? కృప మీద ఏం కడితే నిలుస్తుంది? కృప మీద ఏమైనా కడితే నిలుస్తుందా? వేరేది ఏమైనా కడితే నిలుస్తుందా? నిలవదు. చదవండి. అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినేడలా వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడినేడలా వానికి నష్టము కలుగును. వానికి ఏమవుతుందంట? అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను. అంటే దీని అర్థం ఏంటి? ఏం బోధించాలా సంఘానికి? అది ఎవడైనా కృపను తప్పితే వేరేది బోధిస్తే ఏమవుతుందంట? ఆ శరీరాన్ని ఏం చేసినట్టంట? పాడు చేసినట్టంట. సో ఆ సేవకుడి పని ఏమవుతుందంట? పాడైపోతుందంట. దాన్ని తీసుకొచ్చి దీనికి పెడతారు కనెక్షన్, దాన్ని తీసుకొచ్చి దీనికి పెట్టి ఇది పాడు చేస్తారంట. అంటే కృపామయుడిని హింసామయుడిగా మార్చేస్తారంట. అంటే ఈరోజు ప్రతి ఒక్కరు స్వస్థపడాల్సిందే. హల్లెలూయా. ప్రతి ఒక్కరు అప్పుల్లోంచి బయటికి రావాల్సిందే. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాల్సిందే. హల్లెలూయా. కృప ద్వారా ఎంతమంది బ్లెస్ అవుతారు? అందరూ బ్లెస్ అవుతారు. హల్లెలూయా. కృప వెంబడి కృపను నేను పొందుకొని మహాసమృద్ధిలోకి వెళ్ళి మహా స్వస్థతను, మహా ఆనందములోకి నేను జీవించాలా? రైట్. ఎంతమంది స్వస్థగా లేచి నిలబడండి, ప్రార్థించి ముగిద్దాం. ఫైట్ ఫర్ దిస్ గ్రేస్ అండ్ ద లార్డ్ విల్ బ్లెస్ యు. ప్రార్థిద్దాం. ఎక్కడ వేద దగ్గర మీ చేయి పెట్టుకోండి. నా జురయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభా, ఈ యొక్క సంవత్సరములో 12వ నెల, 12 అనే సంఖ్య వధువు సంఖ్య. ఈ 12వ సంవత్సరంలో సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ సమృద్ధి ఇస్తానని వాగ్దానం ఇచ్చావు. అవును, ఈ 2 పునాదులను ఇస్తానన్నావు. ఇదిగో ఇప్పుడే ప్రతి ఎయిడ్స్ వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. హీల్ ఎవ్రీ ఎయిడ్స్ ప్రాబ్లమ్ మై లార్డ్ జీసస్. ప్రతి క్యాన్సర్ వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. టీబీ వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. నరముల బలహీనతను, ఎముకల్లో బలహీనతను, ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉన్న ట్యూమర్స్, మరణకరమైన వ్యాధి ఏదైనా, దీర్ఘకాల వ్యాధి ఏదైనా ఇక తగ్గదు అనే వ్యాధిని మీరు ముట్టి స్వస్థపరచండి. భరించలేని నొప్పితో ఉండేటువంటి బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. యెహోవా రాఫా, అందరికీ మీరు సాక్ష్యాలు దయచేయండి అయ్యా. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు. డోంట్ లీవ్ ఎనీబడి మై లార్డ్. హీల్ ఎవ్రీవన్ అండ్ మేక్ దెమ్ హోల్ టుడే. అవును, స్వస్థపరచడమే కాదు, వారిని స్వస్థపరిచేవానిగా చేయి ప్రభా. ఇతరులు సైతము స్వస్థపరిచేవానిగా, ఇతరులు సైతము సాక్ష్యము చెప్పి నీ మీద విశ్వాసము పెంచేవానిగా చేయండి. నజరేయుడైన యేసయ్యా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఇదిగో ప్రతి శోధనలో మార్గం ఉన్నావు. అవును, నీ కృప సత్యము, నీ అద్భుతాలు సత్యము, నీ వాక్యము సత్యమయ్యా. మేము నిన్ను పట్టుకుంటాము. నీవు కృప చూపువాడు, మా శరీరము నాశనము చేయవాడు కాదు, మమ్మల్ని బాగు చేయవాడు. ఇప్పుడే ఎవరి శరీరంలో అయితే వ్యాధి ఉందో దాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. అవును, వారి పాత పాపములను, ప్రస్తుత పాపములను, చేయబోయే పాపములను క్షమించేసి కృప వెంబడి కృప ఇచ్చి నీ ముందుకు నడిపించే దేవుడు కాబట్టి యెహోవా రాఫా, వారిని ముట్టి స్వస్థపరచండి. సైనస్, మైగ్రేన్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ వ్యాధుల నుంచి స్వస్థపరచండి. ఎముకల వ్యాధుల నుండి ముట్టి స్వస్థపరచండి. గుండె జబ్బులను ముట్టి స్వస్థపరచండి. లివర్ వ్యాధులను,
కిడ్నీ వ్యాధులను ముట్టి స్వస్థపరచండి. గాల్ బ్లాడర్లో కిడ్నీలో రాళ్లను తీసివేయండి ప్రభు. పేగుల్లో కడుపులో వ్యాధులను తీసివేయండి. ఎముకల్లో వ్యాధులు తీసివేయండి. మాంసములో వ్యాధులను తీసివేయండి. చర్మములో వ్యాధులను తీసివేయండి. ప్రతి వ్యాధిని తీసివేయండి. ప్రతి రిపోర్ట్ను నార్మల్కి తీసుకొని రండి. ఇదిగో పక్షవాయువు గల వారిని ముట్టి స్వస్థపరచండి. యెహోవా రాఫా ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఈ సంవత్సరము ప్రతి ఒక్కరిని సాక్షులుగా చేస్తానన్నావు. హీల్ ఎవ్రీవన్ మై లార్డ్ జీసస్, డెలివర్ ఎవ్రీవన్ మైటీ హోలీ స్పిరిట్. అవును, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, కూరుకుపోయారో అప్పులను తీర్చివేయండి. ఎవరైతే కష్టములో, ఇదిగో ప్రభువా దరిద్రములో ఉన్నారో వారికి ధనమును దయచేయండి. ఎవరైతే పూట లేక బాధపడుతున్నారో వారికి సహాయం చేయండి. నజరేయుడైన యేసయ్య, ఇంకా ఎంతమందికి బిడ్డలు లేరు, ఇదిగో వారిని తల్లిగా తండ్రిగా అభిషేకిస్తున్నాను. ఈ సంవత్సరమే వారికి బిడ్డలను దయచేయండి. ఈ సంవత్సరమే వారికి సువార్తను దయచేయండి. ఎంతమంది గృహాలు లేవో వారికి గృహాన్ని దయచేయండి. ఎంతమంది వివాహాలు జరగట్లేదో వివాహములను జరిగించండి. నజరేయుడైన యేసయ్య వారి వివాహములు జరిగించండి. పరీక్షల్లో ఉత్తీర్ణత దయచేయండి. పాస్ చేయించండి. నీవు దేవుడవు, నీవు నిజమైన దేవుడవు, అద్భుతములు చేయు దేవుడవు. సమృద్ధిగా జీవడానికి ఇదిగో నీవే ప్రతి ఒక్కరిని ముట్టి అన్ని విషయముల్లో నూతన సమృద్ధిని ఈ సంవత్సరంలో దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 3 సార్లు ఆమేన్ అనండి.